హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈ వీడియోలో రీతు స్కూల్లో జరిగిన యాన్యువల్ డే సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే రీతు ఫస్ట్ టైం స్టేజ్ మీద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఫస్ట్ టైం తను స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తుంది, అది కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది అని తెలియగానే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాం. అసలు ఎలా చేస్తుంది అని చెప్పి చాలా ఈగర్గా అయితే వెయిట్ చేసాం. ఈ ఫంక్షన్ అయితే సింబియోసిస్ కాలేజ్లో సెలబ్రేట్ చేశారు. ఈ కాలేజ్ ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంటుంది. కాలేజ్ అయితే చాలా బాగుంది. కాలేజ్ అయితే చాలా పెద్దది. ఆడిటోరియం కానీ, క్యాంటీన్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా పెద్ద కాలేజ్. అండ్ ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే కాలేజ్ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. చూడండి, ఎటు చూసినా చెట్లే. కాలేజ్ మొత్తం చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫంక్షన్కి అటెండ్ అయిన వాళ్ళందరూ ఈ ప్లేస్లో అయితే చాలా పిక్స్ అయితే దిగారు. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకా ఫంక్షన్లోకి వెళ్ళిపోతే వచ్చిన గెస్ట్స్ని వెల్కమ్ చెప్పడానికి ఒక్కో క్లాస్ నుంచి కొంతమంది కిడ్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళని వెల్కమ్ అయితే చెప్పిస్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నదైతే రీతునే. కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి. కొంతమంది కిడ్స్ అయితే క్రాంకీ అయ్యారు, కానీ రీతు మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చాలా బాగా యాక్టివ్గా హ్యాపీగా ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేసింది. ఇక్కడ కిడ్స్ వేసుకున్న డ్రెస్సెస్ కూడా స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. వాళ్ళే కస్టమైజ్ చేసి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క థీమ్ కలర్లో డ్రెస్సెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు పెర్ఫామ్ చేసిన డాన్సెస్ వచ్చేసి సీజన్స్కి సంబంధించింది. సమ్మర్కి, వింటర్, స్ప్రింగ్ అలా కొన్ని సీజన్స్ సంబంధించి డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే చేపించారు. ఈ వీడియోలో మాట్లాడుతున్న మేడమే అర్చన మేడం. ఈవిడే ఈ బ్రాంచ్ హెడ్ అనమాట. Not very less. So if anything we are lagging, we are just forgot to keep the suggestion box, but in school we'll keep, and you can give your suggestions so we can improve, try to improve in those areas. You can give your genuine suggestions, honest suggestions. Always no need to appreciate. You can say whatever you feel. So like that way we can improve it. So in our school always we try to do the art and craft activities. We do the all festival celebrations. So like that kids will come to know about the all festivals, what is our culture. Then we take them for the outing. Then we do the some celebrations like the grandparents day, sports day, all the ఇక్కడ రీతు క్లాస్ వాళ్ళకైతే రైనీ సీజన్ థీమ్ ఇచ్చారు. కిడ్స్ అందరూ స్కై బ్లూ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నారు. క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటే అంతమందితోనూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేపిస్తున్నారు. సో అందుకే వాళ్ళని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ వాళ్ళతో ఒక సాంగ్ పెర్ఫార్మెన్స్ చేపించి ఇంకో గ్రూప్తో ఇంకో సాంగ్స్ పెర్ఫామ్ చేపించారు. లాస్ట్లో ఆ 2 గ్రూప్స్తో మళ్ళీ ఒక సాంగ్ అయితే చేపించారు. देखो देखो क्या वो पेड़ है, ज्यादा बोल है या खड़ा कोई। देखो देखो क्या वो पेड़ है, ज्यादा बोल है या खड़ा कोई। बारिश है यार आसमान में छोड़ दिए हैं, कल खुले कहीं हम जैसे देखे ये जहां
सबसे होके मेरे नाचूं मैं आज ప్లే గ్రూప్ నుంచి యూకేజీ దాకా ఉన్న కిడ్స్ అందరూ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు చేసే చిన్న చిన్న స్టెప్స్ కూడా ఎంత క్యూట్గా చేశారో. లాస్ట్కి పెర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళతో పాటు మేడమ్స్ కూడా పెర్ఫామ్ చేశారు. ఇక్కడ స్టేజ్ మీద ఏ క్లాస్ కిడ్స్ అయితే వచ్చి పెర్ఫామ్ చేస్తున్నారో ఆ క్లాస్ టీచర్ స్టేజ్ ముందు నించొని వాళ్ళకి డ్యాన్స్ చేసి చూపిస్తున్నారు. దాన్ని చూసి కిడ్స్ డ్యాన్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు గుర్తుంచుకోలేరని చెప్పి మేడమ్స్ అయితే ముందుండి వాళ్ళకి డ్యాన్స్ అయితే చూపిస్తున్నారు. దానికి తగ్గట్టు కిడ్స్ కూడా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ కిడ్స్ వచ్చేసి యూకేజీ కిడ్స్. వాళ్ళు సీజన్స్ థీమ్తో పాటు ఎక్స్ట్రాగా సంక్రాంతి థీమ్ డ్యాన్స్ కూడా చేశారు. ఇక్కడ డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తుంది అయితే అందరూ మామ్సే అండి. ఈ మామ్స్కి కూడా స్కూల్ స్టాఫ్ వాళ్ళే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి మామ్స్తో డ్యాన్స్ అయితే చేపించారు. ఈ స్కూల్ స్పెషాలిటీయే అదండి. ఇక్కడ కిడ్స్నే కాదు పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది డ్యాన్స్ చేశారు, సాంగ్స్ పాడారు. ఇక్కడ వీళ్ళైతే బర్సోరీ సాంగ్ అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగా చేశారు. డ్యూ టు సమ్ రీజన్స్ మేమైతే అసలు యాన్యువల్ డేకి అటెండ్ అవుతామని అయితే అనుకోలేదు. రీతు కూడా అసలు ప్రాక్టీస్ చేసింది లేదు. జస్ట్ 1 వీక్ ప్రాక్టీస్ చేసింది అంతే. మళ్ళీ యాన్యువల్ డేకి ఒక 2 డేస్ ముందైతే మేము బెంగళూరు వచ్చాము. బట్ తను ఎలా చేస్తుందో లేదో మేమైతే వద్దు అని చెప్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ మేడమ్స్ అయితే పర్లేదు పంపించండి అని చెప్పి అన్నారు. సో మేము రీతునైతే పంపించాం. కానీ తను నేర్చుకున్న కొన్ని డేస్లోనే స్టేజ్ మీద అంత బాగా పెర్ఫామ్ చేసిందంటే చాలా గ్రేట్. అదంతా క్రెడిట్ ఆ స్కూల్ మేడమ్స్కి అండ్ రీతుకి. సో ఇదండి రీతు స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.